హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కెమీలో పార్ట్ 3లో ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనకు బేసిక్ క్రెడ్ ఆపరేషన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అది ఎస్క్యూఎల్ ఆల్కెమీ కోర్ని యూజ్ చేసి. సో క్రెడ్ ఆపరేషన్స్ అంటే ఏం లేదండి, ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్. సో నార్మల్గా అయితే క్రెడ్ అంటే క్రియేట్, రీట్రైవ్, అప్డేట్, డిలీట్. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే నేమ్స్ వచ్చేసి insert, select, update and delete constructs అనమాట. So SQL Alchemy core builds SQL statements as Python objects. These are the CRUD builders. సో ఇక్కడ మనకు ఈ ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, డిలీట్ అనేటివి సేమ్ పైథాన్ ఆబ్జెక్ట్స్ లాగానే వర్క్ అవుతాయి. ఇన్సర్ట్ అంటే ఏం చేస్తుంది, రోస్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సెలెక్ట్ అంటే ఏం చేస్తుంది, క్వెరీస్, కాలమ్స్ ఆర్ టేబుల్స్ అంటే టేబుల్స్ నుంచి డేటాని రిట్రైవ్ చేయడానికి చేస్తుంది. అప్డేట్ అంటే అప్డేట్ చేయడానికి చేస్తుంది. డిలీట్ అంటే ఆ రోస్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో బేసిక్ అనమాట. నేను కోడ్ రాసి చూపిస్తున్నప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ కదా, వీటన్నింటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, సేమ్ ఎస్క్యూఎల్ ఆల్కెమీలోనే ఉంటాయి. సో మనం ఫస్ట్ వచ్చేసి కోడ్కి వెళ్ళిపోదాము. సో కోడ్కి వెళ్ళిపోయాక ఇక్కడ మనం ఆల్రెడీ కాలమ్స్ని క్రియేట్ చేయడం ఎలా, టేబుల్స్ క్రియేట్ చేయడం ఎలా, మెటా డేటా తోటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఇంపోర్ట్లో ఇన్సర్ట్, నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ డిలీట్, నెక్స్ట్ సెలెక్ట్. సో ఈ 4 మెథడ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్. ఓకే, సో వీటిని యూజ్ చేసి ఇప్పుడు మనం ఎలా రాస్తాము కోడ్ అనేది చూడబోతున్నాం. సో నిన్న రాసిన కోడ్ ఏదైతే ఉందో టేబుల్స్ క్రియేట్ చేసేది, ఇదంతా నేను కామెంట్ చేస్తాను. సో ఈ కోడ్ అంతా కామెంట్ చేసేసా, ఫ్రెష్గా రాద్దాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో ఇన్సర్ట్ ఆఫ్ ఇది ఏం యాక్సెప్ట్ చేస్తుంది, టేబుల్ నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం కోడ్లో కూడా ఇలా రాయాలన్నమాట, ఇన్సర్ట్ అండ్ యూజర్స్ అంటే ఏంటి, టేబుల్ నేమ్. నిన్న మనం చూసాం కదా, ఇక్కడ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసాము, టేబుల్ ఆఫ్ యూజర్స్. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం యూజర్స్లో స్టోర్ చేసుకున్నాం కదా, యూజర్స్ అనే ఆబ్జెక్ట్లో. సో ఈ యూజర్స్ని బేస్ చేసుకొని మనం ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చినట్టయితే ఆ డేటా అనేది ఈ యూజర్స్ టేబుల్లోకి యాడ్ అవుతుంది. సో ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ వాల్యూస్, మనం నార్మల్గా ఎస్క్యూఎల్ క్వెరీ కూడా రాసినప్పుడు అలాగే రాస్తాం కదా, డాట్ వాల్యూస్ అనేసి. సో ఇక్కడ కూడా అలాగనమాట, ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ వాల్యూస్ అండ్ దాంట్లో నేమ్లోకి అలైస్ అనే వాల్యూ స్టోర్ అవ్వాలి, ఈమెయిల్ అనే కాలంలోకి allies@example.com అనేది స్టోర్ అవ్వాలి. సో ఆ విధంగా మనం ఇన్సర్ట్ని యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది, స్టార్ ఎంటిటీస్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఈ స్టార్ ఎంటిటీస్ అనేది ఏంటంటే సెలెక్ట్ని ఏం చేస్తున్నారు, సెలెక్ట్ని యూజ్ చేసి మీరు డేటాని రిట్రైవ్ చేస్తున్నారు. సో డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు సింగిల్ కాలం కావాలా, మల్టిపుల్ కాలం కావాలా అనేది మీరు ఇవ్వాలి కదా. సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్లో పాస్ చేయాలి. సెలెక్ట్ యూజర్స్, దేంట్లో నుంచి పుల్ చేస్తున్నారు, టేబుల్ యూజర్స్ టేబుల్లోంచి పుల్ చేస్తున్నారు. ఏ కాలం కావాలి, ఐడి కాలం కావాలి. సో నార్మల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజర్స్ డాట్ సి డాట్ ఐడి అని ఇస్తాం. సి అంటే సింపుల్గా కాలం అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగా యూజర్స్ టేబుల్లో నుంచి కాలం నేమ్ వచ్చేసి ఐడి. సో యూజర్స్ డాట్ సి డాట్ నేమ్. సో ఐడిని, నేమ్ని పుల్ చేస్తున్నాము. డాట్ వేర్, సో నేను కండిషన్ యాడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తాం కదా. సో అదే కండిషన్ని మనం ఇక్కడ డాట్ వేర్ అని ఇచ్చేసి యూజర్స్ డాట్ ఈమెయిల్ ఐడి == allies@example.com అని ఇచ్చాము. అంటే ఇక్కడ మనం వేర్ కండిషన్ అప్లై చేసి పర్టికులర్గా ఈ ఈమెయిల్ అనేది allies@example.com అయిన రికార్డ్ని మాత్రమే పుల్ చేయు అని ఇస్తున్నాము మనం. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్లో కాలమ్స్ కావాల్సినవి కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, దానితో పాటు మనం కండిషన్స్ కూడా, ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే అప్డేట్ ఏం చేస్తుంది, ఇక్కడ టేబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అప్డేట్ ఆఫ్ యూజర్స్ డాట్ వేర్, మీరు ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, ఎంటైర్ టేబుల్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, లేదా పర్టికులర్గా ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు కదా. సో అలా కండిషన్ యాడ్ చేయాలంటే వేర్ని యూజ్ చేసి వేర్ యూజర్స్ డాట్ ఐడి =1. సో యూజర్స్ టేబుల్లో ఐడి అనేది 1 ఎక్కడైతే అవుతుందో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క వాల్యూని నేమ్ = బాబ్ అని చేంజ్ చేయండి అని ఇస్తున్నాం మనం. సేమ్ వే డిలీట్ వేర్ యూజర్స్ ఐడి =1. సో యూజర్కి సంబంధించిన ఆ పర్టికులర్ ఐడి 1 ఉన్న రికార్డ్ని డిలీట్ చేసేస్తున్నాము. సో ఈ విధంగా ఇన్సర్ట్, సెలెక్ట్, డిలీట్,
అప్డేట్ అన్నీ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం నార్మల్గా చూసింది ఇంతవరకు మనం కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ని యూజ్ చేస్తాము. అది కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ సెషన్స్ని క్రియేట్ చేసి సెషన్స్ తోటి కూడా మనం క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది కుదిరితే నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనము ఒక టేబుల్ని క్రియేట్ చేసాము అండ్ లాస్ట్ క్లాస్లో అది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కోడ్ని ఎగ్జిక్యూట్ డేటాబేస్ని రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ మనకు యూజర్స్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ యూజర్స్లో వచ్చేసి కాలమ్స్ మనకు ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, ఈజ్ యాక్టివ్, క్రియేటెడ్ డేట్ అనేసి సమ్ కాలమ్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లోకి ఇప్పుడు నేను డేటాని యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ కోడ్ రాసేద్దాము. విత్ ఇంజన్ డాట్ కనెక్ట్ లేదు అంటే ఇంజన్ డాట్ బిగిన్ ఏది యూజ్ చేసుకోవచ్చు యాజ్ కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఈ కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్లో మనం డిఫరెంట్ వేస్లో పాస్ చేయొచ్చు వాల్యూస్ని. సో ఇప్పుడు నేనేం యూజ్ చేస్తున్నానంటే ఇన్సర్ట్ని యూజ్ చేస్తున్నాను కదా. సో ఇన్సర్ట్ అనేది ఫంక్షన్ ఇన్సర్ట్, దీని లోపల మనము ఈ టేబుల్ నేమ్ని పాస్ చేయొచ్చు. సో ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్. సో ఇది ఇక్కడ మనకు వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను కోడ్ని కామెంట్ చేశాను కదా. సో ఆ యూజర్ టేబుల్స్ని అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది కోడ్ని పర్టికులర్ ఈ పార్ట్ని మాత్రం నేను అన్కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆ యూజర్స్ అనేది టేబుల్ ఉంది. సో దీని లోపలికి నేను వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో డాట్ వాల్యూస్ అని ఇస్తున్నాను. సో డాట్ వాల్యూస్ ఆఫ్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి మనకు, ఐడి కాలం ఉంది, యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది కదా. ఓన్లీ నేను యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తాం అనుకుంటున్నాను. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అభిషేక్ కొత్త అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఈమెయిల్ ఐడియా ఈమెయిల్. సో ఈమెయిల్ is equals to abhishek@kotta.com సమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్లో మనము ఇన్సర్ట్ కమాండ్ని యూజ్ చేస్తాము అండ్ దాంట్లో యూజర్స్ టేబుల్లోకి నాకు ఈ వాల్యూస్ అనేటివి ఇన్సర్ట్ అవ్వాలి అని ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ డన్. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎలాంటి అవుట్పుట్ రాదు ఎందుకంటే మనం జస్ట్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసాము. బట్ దాన్ని కమిట్ చేయలేదు కాబట్టి మనకు అవుట్పుట్లో అయితే ఎలాంటి అప్డేట్ అనేది చూపించకూడదు. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ నుంచి రిట్రైవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూడండి ఎంటీనే ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను కనెక్షన్ డాట్ కమిట్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్ వస్తుంది అనుకుంటాను నేనైతే. ఓకే, వర్క్ అయినట్టుంది. సో అది స్టోర్ అవ్వలేదు కదా, అందుకే ఎర్రర్ త్రో చేయనట్టుంది. ఏమంటారు, ప్రైమరీకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అలాగా త్రో చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం సేమ్ కమాండ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక చూడండి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ప్రింట్ అయింది. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ కొత్త, abhishek@kotta.com, ఈజ్ యాక్టివ్ అంటే 1 వచ్చేసింది, క్రియేటెడ్ వచ్చేసి బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేషన్ డేట్ని తీసుకొని మనకు ఆ డేట్ అండ్ టైం అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ ఇన్సర్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి మనం ఇలా పాస్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మనం ఏం చేసాము, ఇన్సర్ట్లో టేబుల్ నేమ్ ఇచ్చి డాట్ వాల్యూస్ ఆఫ్ ఇలా ఇచ్చేసాం కదా. బట్ దీన్ని మనము డిఫరెంట్ వేస్లో ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే బల్క్గా పాస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి వాల్యూస్ ఆఫ్ సమ్ XYZ అని ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక రికార్డ్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో దీన్ని మళ్ళీ Ctrl+C కాపీ చేసుకొని Ctrl+V. సో ఇలా కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఇన్సర్ట్ కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్. సో ఇలా మల్టిపుల్ రాసే బదులు మనం సింగిల్ లైన్లోనే మల్టిపుల్ రికార్డ్స్ని కూడా యాడ్ చేయవచ్చు. అదేంటంటే ఇన్సర్ట్ అండ్ ఎగ్జిక్యూట్లో ఇన్సర్ట్ యూజర్స్ అని ఇచ్చేసాక సో ఈ వాల్యూస్ నుంచి ఏదైతే ఉందో ఈ వాల్యూస్ నుంచి తీసేసి కంప్లీట్గా జస్ట్ కామా ఇవ్వండి. కామా ఇచ్చేసి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూస్ని పాస్ చేయండి. సో ఇక్కడ డిక్షనరీస్ లాగా అనమాట. డిక్షనరీస్ అంటే కర్లీ బ్రాకెట్స్ కదా. సో కర్లీ బ్రాకెట్స్లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ABC అండ్
ఈమెయిల్ సారీ నేమ్ కాదు, అదేంటి యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏబిసి, యూజర్ నేమ్ యూజర్ ఐడియా సారీ యూజర్ నేమ్ అంతే, యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ abc@xyz.com. ఓకే, సో ఈ విధంగా మనం పాస్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు అండర్లైన్ వస్తుంది, ఐ మీన్ ఎర్రర్ వస్తున్నట్టుంది. సో ఒక్కసారి నేను ఇలా డబల్ కోట్స్లో ఇస్తాను, ఎగ్జాక్ట్ సింటాక్స్ గుర్తులేదు, విల్ ట్రై అండ్ ఏమైనా మిస్టేక్ వస్తే అప్పుడు చూద్దాం ఒకసారి కోడ్లో. ఎగ్జిక్యూట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అయితే నాకు డన్ అనేది అయితే ప్రింట్ అయిపోయింది, అంటే ఎర్రర్ అయితే ఏం త్రో చేయలేదు. సో ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేసేసి అండ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ abc@xyz.com అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు నేను ఏమి ఇచ్చాను, స్క్వేర్ బ్రాకెట్స్లో ఒకటే రికార్డ్ ఇచ్చాను, ఇన్సర్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం మల్టిపుల్ రికార్డ్స్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని ఇచ్చేసా, ఇక్కడ abcd@xyz.com ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది నేను కంప్లీట్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, మనకు ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నాం, ఇది స్క్వేర్ బ్రాకెట్స్, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మల్టిపుల్ రికార్డ్స్. సో నేను మళ్ళీ ఇంకొక వాల్యూ, సో ఓవరాల్గా ఒక 5 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎట్ ఏ టైం. సో లాస్ట్ వన్ 5 రికార్డ్స్. సో 5 రికార్డ్స్కి వాల్యూస్ని చేంజ్ చేస్తాను, ABCDE and @abcde.com, abcdef, abcdef, abcdefg, abcdefg, efgh, efgh. సో మల్టిపుల్ రికార్డ్స్ని ఎట్ ఏ టైం యాడ్ చేసేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు చూడండి, ఇక్కడ మనకి ఎలా క్రియేట్ అయింది ఒరిజినల్ క్వెరీ అనేది, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ యూజర్ నేమ్ ఈమెయిల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ యూజర్ నేమ్స్ పర్సంటేజ్ ఈమెయిల్స్. సో మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ వాల్యూస్. ఓకే, సేమ్ ఒకసారి డేటాబేస్కి వెళ్ళి మరి ఇవన్నీ వాల్యూస్ అనేటివి ఇన్సర్ట్ అయ్యాయా లేదా అనేది ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసేసుకుందాం. అండ్ డేటాబేస్కి వెళ్ళాను, క్వెరీని ఎగ్జిక్యూట్ చేశాను. క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, మనం ఇప్పుడు 5 రికార్డ్స్ ఏవైతే ఇన్సర్ట్ చేసామో 5 రికార్డ్స్ అనేవి కూడా మనకు ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే బల్క్ ఇన్సర్ట్ని కూడా చేయవచ్చు. ఈ విధంగా ఇన్సర్ట్ యూజర్స్ని యూజ్ చేసి అది మనం కంప్లీట్గా connection.execute రాస్తున్నాము. సో ఇది మనకు వచ్చేసి ఇన్సర్ట్ గురించి. నెక్స్ట్ లేట్ చేయకుండా మనం వచ్చేసి సెలెక్ట్ గురించి తెలుసుకుందాము. సో సెలెక్ట్లో ఏం చేస్తామని చెప్పాను, మనకు కంప్లీట్గా ఎంటైర్ రికార్డ్ కావాలా లేదు కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలా అనేది మనం ఇక్కడ పాస్ చేస్తాము అని చెప్పే కదా. సో ఇక్కడ అదే చూద్దాం ఒకసారి. సో నేనేం చేస్తున్నాను అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు connection.execute ఆఫ్ సెలెక్ట్ ఆఫ్ మనకు యూజర్స్ టేబుల్లో నుంచి యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కావాలి అనుకుందాం. సో మనకి యూజర్ టేబుల్లో ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 5 కాలమ్స్ వద్దు, నాకు ఓన్లీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే connection.execute ఆఫ్ సెలెక్ట్ ఆఫ్ ఇక్కడ యూజర్స్ డాట్ సి డాట్ ఇక్కడ చూడండి మనకు ఏంటి యూజర్ నేమ్ కదా. సో యూజర్ నేమ్ కామా యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్. సో ఈ 2 కాలమ్స్ మాత్రమే నాకు కావాలి అని నేను ఇచ్చాను. ఓకే, సో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అసలు, అంటే నా డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది అనేది. ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ నేను ప్రింట్ చేసేస్తున్నాను అండ్ రన్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఒక ఎర్రర్ అయితే త్రో చేయడం జరిగింది. డూప్లికేట్ ఎంట్రీ ABCD. ఓకే, వీటిని మనం మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా.
సో ఆల్రెడీ ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఆ పర్టికులర్ కోడ్ని కామెంట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు దాని యొక్క కర్సర్ అనేది రావడం జరిగింది. కర్సర్ ప్రింట్ అయింది, బట్ దాంట్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వలేదు. సో నేను దాంట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రికార్డ్ ఇన్ రెస్పాన్స్ ప్రింట్ ఆఫ్ రికార్డ్. విల్ సి అసలు ఇలా వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో మళ్ళీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే కనుక చూడండి మనకు కంప్లీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఐ మీన్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ప్రింట్ అయ్యాయి. అభిషేక్ ఏబిసి, ఏబిసిడి, ఏబిసిడిఎఫ్ అవన్నీ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బట్ ఇవన్నీ కూడా మనకు టపల్ లాగా ప్రింట్ అయ్యాయి. అంటే పారాంథసిస్ వచ్చేసి పారాంథసిస్లో నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రింట్ అయింది కదా. సో ఇలా కాకుండా నాకు సపరేట్గా ప్రింట్ అవ్వాలి అనుకున్నా, లేదు నాకు ఓన్లీ కొన్ని రికార్డ్స్ ఐ మీన్ ఫస్ట్ రికార్డ్ ప్రింట్ అవ్వాలి అనుకున్నా, సో దానికోసం కూడా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఇచ్చేసి మనం డైరెక్ట్గా సెలెక్ట్ అని ఇచ్చేసాం కదా. సో దీని తర్వాతే అనుకుంటా నాకు తెలిసి డాట్ ఫస్ట్ అని ఉంటుంది. సో ఈ ఫస్ట్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు తెలిసి ఓన్లీ ఫస్ట్ రికార్డ్ని ప్రింట్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ రికార్డ్ మాత్రమే ప్రింట్ అయింది. అభిషేక్ కొత్త @కొత్త abhishek.kotta.com అనేసి ఫస్ట్ మనకేంటి అభిషేక్ కొత్త ప్రింట్ అయ్యి దాంతోపాటు ఏబిసి, ఏబిసిడిఎఫ్ అన్ని ప్రింట్ అయ్యాయి. బట్ ఇప్పుడు మనం ఏం చేసాము ఓన్లీ ఫస్ట్ అని ఇచ్చేసాం కాబట్టి ఇందులో ఉన్న ఫస్ట్ రికార్డ్ మాత్రమే రావడం జరిగింది. అది అభిషేక్ కొత్త. సో ఒక్కసారి ఇలా ఫస్ట్ అని ఇచ్చినప్పుడు మనం ఈ ఫర్ లూప్ ఇవ్వకుండా నార్మల్గా డైరెక్ట్ని రెస్పాన్స్ని ప్రింట్ చేసి చూద్దాం అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అనేది. ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ అని ఇచ్చేసాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్గా టపుల్ లాగానే వచ్చింది. సారీ, సో టపుల్ లాగానే వచ్చింది, బట్ మనకు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ వచ్చింది. సో ఈ విధంగా అంటే మీరు ఈ ఫస్ట్ అని ఇవ్వలేదనుకోండి, ఫస్ట్ అని ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా అది ఆ డేటాబేస్లో ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ ఫస్ట్ అని ఇచ్చేస్తే మీరు పర్టికులర్గా ఓన్లీ వన్ రికార్డ్ని పుల్ చేస్తున్నారు కాబట్టి ఆ వన్ రికార్డే రెస్పాన్స్లోకి వస్తుంది. మీరు అలా ఫస్ట్ అని ఇవ్వకపోతే అప్పుడు అన్ని రికార్డ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఇలా ఫర్ లూప్ని యాడ్ చేసుకుని ఒక్కొక్క రికార్డ్ తోటి లూప్ అవుతూ వెళ్ళాలి. ఓకే, అండ్ ఇక్కడ రికార్డ్ చూసుకున్నాం మనం, రికార్డ్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ డాట్ నేను ఆ పర్టికులర్ కాలమ్ని మాత్రమే ప్రింట్ చేయొస్తుందా అనేది చూస్తాను. నాకు కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. రికార్డ్ డాట్ ఓకే ఐ థింక్ ఇలా కాదు. సో నేనేం చేస్తున్నా అంటే ఐడి ఐడి రికార్డ్ ఆఫ్ 0. సో 0th పొజిషన్లో ఉన్న వాల్యూ రావాలి. అండ్ దెన్ ఏంటి ఈమెయిల్ ఐడి కదా. సో ఈమెయిల్ రికార్డ్ ఆఫ్ 0 టపుల్లో ఉన్నాయి కదా, టపుల్లో నుంచి ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకుంటాను. సో ఇండెక్స్ పొజిషన్ 0లో ఉన్నది మనకు యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ XYZ అని ప్రింట్ అవుతుంది. అండ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్లో నుంచి సెకండ్ వాల్యూని రీడ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇప్పుడు చూడండి మనకు యూజర్ నేమ్ ఏబిసి సంథింగ్ XYZ, ఈమెయిల్ ఐడి కోసం XYZ అనేసి వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆ కోడ్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మొత్తం వచ్చేసి సెలెక్ట్ గురించి ఏం చేసాము, ఇక్కడ సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ సమ్ XYZ అనేది రాసాము, దానివల్ల ఇది వచ్చేసాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలా కాకుండా దాంట్లో వాల్యూస్ ఏమి ఇవ్వను, చూద్దాం ఒకసారి అలా ఏమవుతుంది. సెలెక్ట్ అని మాత్రమే ఇస్తున్నాను. ఈ కాలం నేమ్స్ని తీసేసా. సో కాలం నేమ్స్ని తీసేసి ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఎర్రర్ త్రో చేస్తుంది. సో సెలెక్ట్ అనేది బై డిఫాల్ట్గా వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే నాకు తెలిసి సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇవ్వాలి అనుకుంటా. సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇస్తే కంప్లీట్ ఆ ఎంటైర్ టేబుల్ని పుల్ చేస్తుంది. ఐ థింక్ యా కరెక్ట్, ఇట్స్ వర్కింగ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కంప్లీట్గా ఆ ఎంటైర్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసింది. ఇది వచ్చేసి ఐడి, ఇది వచ్చేసి యూజర్ నేమ్, ఇది వచ్చేసి ఈమెయిల్ ఐడి, అండ్ ఇది వచ్చేసి అది అవైలబుల్ ఉందా లేదా అని సంథింగ్ ఏదో ఉంది కదా, అండ్ క్రియేటెడ్ డేట్ ఆ డేట్ టైం స్టాంప్ ఉంటుంది కదా, డేట్ టైం స్టాంప్. సో ఆ విధంగా అన్ని కాలమ్స్ని అండ్ ఎంటైర్
రికార్డ్స్ని ప్రింట్ చేసేస్తుంది. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ని యూజ్ చేసుకొని పర్టికులర్ కాలమ్స్ కావాలా, లేకపోతే పర్టికులర్ రికార్డ్స్ కావాలా, లేదు అంటే మీరు కావాలనుకుంటే వేరుగానే కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కలెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ అని చేసాను కదా, ఇక్కడే డాట్ వేర్ అని యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ వేర్ క్లాస్ ఉంది. సో వేర్ దీంట్లో నేనేం చేస్తున్నా అంటే యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఈమెయిల్ ఏంటి, మనకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది కదా abcd@xyz.com. సో ఇదే ఈమెయిల్ ఐడి నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, వేర్ యూజర్స్ డాట్ ఎక్స్పెక్టెడ్ పారామీటర్ నేమ్. ఓకే, డబల్ ఈక్వల్స్ టు యప్. సో డబల్ ఈక్వల్స్ టు ఇస్తున్నాను ఎందుకంటే కంపేర్ చేస్తున్నాం కదా మనము. సో ఇక్కడ నేనేం చేస్తానంటే పర్టికులర్గా ఒక్క రికార్డ్ని మాత్రమే పుల్ చేయాలనుకుంటున్నాను. ఏది, ఈమెయిల్ ఐడి ఈక్వల్స్ టు abcd@xyz అని ఉన్న వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అందులో ఇక్కడ మనం సెలెక్ట్లో టేబుల్ నేమ్ మాత్రం ఇచ్చాము. సో అందులో ఉన్న అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. ఇక్కడ మనం అవుట్పుట్లో చూసుకోవచ్చు abcd@xyz.com అనే పర్సన్కి సంబంధించిన రికార్డ్ మాత్రమే పుల్ అయింది అండ్ అందులో ఉన్న అన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యాయి. బట్ ఇప్పుడు అలా కాకుండా యూజర్స్ డాట్ సి డాట్ యూజర్ నేమ్ కామా యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్. సో ఓన్లీ ఆ 2 కాలమ్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం అలా కూడా వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు abcd అండ్ abcd@xyz.com ఆ 2 పర్టికులర్ కాలమ్స్ మాత్రమే ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనకు కావలసిన విధంగా మనం క్వెరీని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా సెలెక్ట్ గురించి. నెక్స్ట్ వన్ ఏంటి, అప్డేట్ అండ్ డిలీట్. ఇన్ ద సేమ్ వే అప్డేట్ అండ్ డిలీట్ కూడా ఇలాగే ఉంటాయి. సో కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ అప్డేట్ కదా, సో అప్డేట్ ఆఫ్ యూజర్స్ టేబుల్లోనే అప్డేట్ చేయాలనుకుంటున్నాను. డాట్ వాల్యూస్ ఆఫ్ ఐ థింక్ ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటా. యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ పారామీటర్ నేమ్ ఇచ్చాను కదా. ఓకే, ఐ విల్ సి a@b.c. ఓకే, సో ఇక్కడ 1 సెకండ్. అప్డేట్లో మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ ఆఫ్ యూజర్స్. ఓకే, సో ఫస్ట్ వేర్ కండిషన్ ఇచ్చి దాని తర్వాత వాల్యూస్ ఇస్తున్నాడు. ఓకే, అయితే ఫస్ట్ వేర్ కండిషన్ యాడ్ చేద్దాం. డాట్ వేర్ ఆఫ్ యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ఈక్వల్స్ టు abcd@xyz.com వాల్యూ ఇక్కడ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ డాట్ వాల్యూస్ ఆఫ్, ఇక్కడ జస్ట్ ఆ కాలం నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు abcd@xyz.com ఉంది కదా. సో నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే updated@xyz.com అని అప్డేట్ చేస్తున్నా. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాము కాబట్టి Ctrl+C అండ్ Ctrl+V కమిట్ చేయాలి. సో కమిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఏం చేసాము, అప్డేట్ అనేది యూజ్ చేసి అప్డేట్లో టేబుల్స్ నేమ్ ఇచ్చాను. టేబుల్ నేమ్ వచ్చేసి యూజర్ అండ్ కండిషన్ వేర్ యూజర్స్ డాట్ సి డాట్ ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది abcd@xyz అన్నప్పుడు మాత్రమే ఈమెయిల్ ఐడి అనేది అప్డేటెడ్ XYZకి రావాలి అనేది మనం ఇచ్చేసాము. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో abcd@xyz.comకి వెళ్దాం. ఇక్కడ సో abcd@xyz.com ఇక్కడ ఉంది కదా మనకు వాల్యూ, యూజర్ నేమ్ వచ్చేసి abcd. సో ఇప్పుడు ఒకసారి నేను సేమ్ కమాండ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు abcd యూజర్ నేమ్కి updated@xyz.com అనేది వచ్చింది. updated@xyz.com. ఓకే, సో మనం ఒక వాల్యూని అప్డేట్ చేసాము. ఓకేనా.
సో దానికోసం వచ్చేసి ఇలా అప్డేట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ వాల్యూని రిమూవ్ చేశారనుకోండి, సో ఈ కంప్లీట్ వాల్యూని రిమూవ్ చేశారు, దేన్ని కండిషన్ని రిమూవ్ చేశారు. సో కండిషన్ని రిమూవ్ చేస్తే మీరు జస్ట్ వాల్యూస్లో నేను ఈ కాలం తీసుకుంటాను, ఈజ్ యాక్టివ్ అనేది. ఈజ్ యాక్టివ్లో అన్ని మనకు వన్స్ ఉన్నాయి కదా, సో అక్కడ నేను ఈజ్ అండర్ స్కోర్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్గా ఫాల్స్ వాల్యూని పాస్ చేస్తున్నాను. ఫాల్స్ అంటే ఏంటి, మనకు 0 కదా. సో ట్రై చేసి చూద్దాము. సో డన్, ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి సేమ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి అన్ని రికార్డ్స్కి 0 అనేది అప్డేట్ అయింది. ఎందుకు, మనం అప్డేట్ చేసాము టేబుల్లోనే ఈజ్ యాక్టివ్ అనే వాల్యూని ఫాల్స్ లాగా, బట్ మనం కండిషన్ ఇవ్వలేదు. సో ఇంతకుముందు వేర్ ఈమెయిల్ ఈక్వల్స్ టు సమ్ XYZ అని ఇచ్చాము. సో అప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్కి మాత్రమే వాల్యూ అనేది అప్డేట్ అయింది. బట్ ఇప్పుడు మనము ఆ కండిషన్ ఇవ్వలేదు. సో కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ యూజర్స్ టేబుల్లోని ఎంటైర్ రికార్డ్స్కి ఈజ్ యాక్టివ్ అనేది 0 లాగా అప్డేట్ అయిపోయింది. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో మీరు కండిషన్ ఇస్తే కనుక ఆ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. మీరు ఇన్ కేస్ కండిషన్ ఇవ్వకపోతే అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. ఇది అప్డేట్ గురించి. ఇన్ ద సేమ్ వే డిలీట్. సో ఇక్కడ నేను వచ్చేసి డిలీట్ అని ఇచ్చేస్తున్నాను, డిలీట్ ఆఫ్ యూజర్స్. అండ్ ఇక్కడ నేను వేర్ కండిషన్, ఫస్ట్ వేర్ కండిషన్ యాడ్ చేసి చూద్దాము. డాట్ వేర్ ఆఫ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు updated @xyz.com. ఓకే. సో సింగిల్ రికార్డ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకు updated @xyz.com అనేది ఉంది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒకసారి కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈమెయిల్ EMAIL where got an unexpected keyword argument email. Okay, I think users.c.email. No, this is also not working. Double equals to, I think this one. So డబల్ ఈక్వల్స్ టు వేర్ కండిషన్లో ఈమెయిల్ డబల్ ఈక్వల్స్ టు ఇస్తున్నాం. మనం ఇంతకుముందు ఈక్వల్స్ టు ఇచ్చాం కదా. సో ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు అనేది ఏమో అసైన్మెంట్ ఆపరేటర్, ఇది డబల్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్. సో ఈమెయిల్ అనేది ఈ వాల్యూకి ఈక్వల్గా అయినప్పుడు అనేది విల్ సి ఇదైనా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, డన్, ఇది వర్క్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం డేటాబేస్కి వెళ్ళేసి సేమ్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు update @xyz.com అనే వాల్యూ లేదు. సో ఇప్పుడు నేను ఇదే కండిషన్ని రిమూవ్ చేసేస్తున్నాను. వేర్ కండిషన్ని తీసేసా, జస్ట్ డిలీట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి, మనకు డన్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను సేమ్ క్వెరీని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే రికార్డ్స్ అనేటివి కంప్లీట్గా డిలీట్ అయిపోయాయి. సో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ని, అప్డేట్ని, సెలెక్ట్ని, డిలీట్ని అన్నింటినీ యూజ్ చేయొచ్చు మీకు నచ్చిన విధంగా. మీరు కండిషన్ యూజ్ చేసి పర్టికులర్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, పర్టికులర్ రికార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా, లేదా కంప్లీట్ ఎంటైర్ డేటాబేస్ మొత్తానికి అప్లై అవ్వాలా, సో అది మొత్తం మన చేతుల్లోనే ఉంది. సో మనం ఏదైతే లాజిక్ రాస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది ఈరోజు వచ్చేసి SQL Alchemy కోర్లో ఉన్న CRUD ఆపరేషన్ రిలేటెడ్గా. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి నేను ఇక్కడ చూస్తాను ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అనేసి. సో ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చూసాము. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పాను ఇంజన్ డాట్ కనెక్ట్ యూజ్ చేయొచ్చు. అలా కనెక్ట్ యూజ్ చేస్తే మనం కమిట్ అనేది ఎక్స్ప్లిసిట్గా చేయాలి. ఇక్కడ ఇంజన్ డాట్ బిగిన్ అని ఇస్తే మనం కమిట్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్, మనం ఇంతకుముందు చెప్పాను కదా, వేర్ ఈమెయిల్ ఈక్వల్స్ టు సమ్ ABC అనేసి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బేసిక్, లైక్ వీడేమిచ్చాడు, వేర్ యూజర్స్ డాట్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అంటే గ్రేటర్ దెన్ ఏజ్ 18 కన్నా ఉన్న అన్ని రికార్డ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కొన్ని విలేజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక 100 పీపుల్ ఉన్నారు విలేజ్లో. సో ఆ 100 పీపుల్స్లో ఎవరికి ఓటు హక్కు ఉంది, ఎవరు ఎలిజిబుల్ ఓటింగ్కి అనేది చూడాలి అనుకుంటే నేనేం చేస్తాను, పీపుల్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అని ఇస్తా కదా. ఇన్ ద సేమ్ వే యూజర్స్ డాట్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అని ఇచ్చాడు అలా. సో లైక్
ఈ లైక్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు, ఆ పర్టికులర్ వర్డ్ మ్యాచ్ అవుతే చాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్స్ డాట్ సి డాట్ నేమ్ లైక్ బాబ్ అని ఇచ్చాడు, అంటే ఆ పర్టికులర్ పర్సన్ నేమ్లో బాబ్ అనేది మ్యాచ్ అవుతే చాలు, ఎగ్జాక్ట్గా ఉండకపోయినా పర్లేదు, బాబురామ్, బాబురావు, సమ్ ఈ విధంగా, అంటే ఆ 3 క్యారెక్టర్స్ అనేటివి ఆ నేమ్లో మ్యాచ్ అవుతే చాలు మనకు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ అనేది ఏంటి, మల్టిపుల్ ఆప్షన్స్లో కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఇన్ 1 2 3. సో ఐడి అనేది నాకు 1 అయినా పర్వాలేదు, ఐడి అనేది 2 అయినా పర్వాలేదు, ఐడి అనేది 3 అయినా పర్వాలేదు. సో ఏదో ఒక వాల్యూకి మ్యాచ్ అయినా కూడా ఆ రికార్డ్ అనేది నాకు రావాలి. అలాంటి సిచ్యువేషన్లో ఇన్ని యూజ్ చేస్తాము. సో ఇన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ అని కాకుండా ఇన్ అండర్ స్కోర్ అని రాస్తాము. ఓకే, ఇన్ మాత్రం ఇన్ అండర్ స్కోర్ అని రాస్తాము. అండ్ ఈజ్ అని కూడా ఈజ్ అండర్ స్కోర్ అని రాస్తాము. ఈజ్ నల్ అని ఉంది, వేర్ యూజర్స్ డాట్ ఈమెయిల్ డాట్ ఈజ్ ఆఫ్ నన్. సో ఈజ్ ఆఫ్ నన్, ఈమెయిల్ అనేటివి ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో నాకు ఆ రికార్డ్స్ మాత్రమే రావాలి అని ఇచ్చేసాము. అండ్ ఇన్ ద సేమ్ వే మనము అండ్ ఆర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, నాట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఏంటి, మల్టిపుల్ కండిషన్స్ని మనం నార్మల్గా వచ్చేసి ఇట్లా యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాం కదా. సో యాంపర్సెంట్ సింబల్ బదులు మనం ఇక్కడ వచ్చేసి అండ్ అండర్ స్కోర్ని యూజ్ చేస్తాము. ఆర్ అంటే ఆల్టర్నేటివ్, ఐదర్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి అభిషేక్ కావాలి, ఆర్ ఎంప్లాయీ వచ్చేసి సిద్దిపేట నుంచి కావాలి. సో ఆర్ కండిషన్, అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఆర్ అండర్ స్కోర్ని యూజ్ చేస్తాము. సో నాట్ అంటే నెగిటివ్ అనమాట, అంటే ట్రూని ఫాల్స్ లాగా, ఫాల్స్ని ట్రూ లాగా తీసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఈ నాట్ని యూజ్ చేస్తాము. సో నాట్కి కూడా అండర్ స్కోర్ సింబల్ అనేది ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫెచ్ ఆల్ అంటే అన్ని రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది. లేదు మనం డైరెక్ట్గా సెలెక్ట్ యాడ్ చేసినా కూడా అన్ని రికార్డ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ అని ఇచ్చినట్టయితే మీరు ఓన్లీ సింగిల్ రికార్డ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 1 అని ఇచ్చామనుకోండి సింగిల్ రో ఇది కూడా, బట్ రైజెస్ ఇఫ్ 0 ఆర్ నన్. సో రికార్డ్స్ ఏం లేకపోతే అప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది అనుకుంటా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. అండ్ స్కేలర్స్ అంటే ఇటరేటర్ ఆఫ్ ఫస్ట్ కాలం వాల్యూస్. సో మనకు 100 కాలమ్స్లో ఉన్నాయి, బట్ నాకు ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే రావాలి. సో ఆ ఫస్ట్ కాలం రావాలి అనుకుంటే మనం స్కేలర్స్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు ట్రై చేయండి. లైక్ ఇలా రిజల్ట్ డాట్ స్కేలర్స్ డాట్ ఆల్ అని ఇచ్చినప్పుడు వాడి నేమ్ మాత్రం వస్తుంది, లైక్ అలైస్, బాబ్, ఆ విధంగా అనమాట. ఓకే, అవి మనకు లిస్ట్ లాగా వస్తాయి ఇలా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే బల్క్ ఇన్సర్ట్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనము కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ ఇన్సర్ట్ డాట్ యూజర్స్లో ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో డిక్షనరీ లాగా మనం ఆ కీ అండ్ వాల్యూని పాస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు బల్క్ ఇన్సర్ట్ కూడా అయిపోతుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా క్రడ్ ఆపరేషన్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దానికన్నా ముందు నేను ఈ కోడ్ని కామెంట్ చేస్తాను, కామెంట్. అండ్ ఈ 3 లైన్స్ కూడా మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఈ యూజర్స్ టేబుల్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మెటాడేటా ఒకటి ఉంది, ఇంజిన్ ఒకటి ఉంది. సో మెటాడేటా, ఇంజిన్, ఈ రెండే మనకు కావాలి. ఆ రెండు పెట్టేసి ఇప్పుడు ఈ కోడ్ని కామెంట్ చేస్తాను, కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేశాడు. ఏంటి, యూజర్స్ టేబుల్ని క్రియేట్ చేశాడు. యూజర్స్ టేబుల్లో యూజర్స్ క్రెడ్ అని ఇచ్చాడు టేబుల్ నేమ్, అండ్ మెటాడేటాని యూజ్ చేసుకున్నాడు. అందులో కొన్ని 3 కాలమ్స్ క్రియేట్ చేశాడు, ఐడి, నేమ్, ఈమెయిల్. 5 కాలమ్స్ క్రియేట్ చేశాడు, ఏజ్ అండ్ సిటీ. 5 కాలమ్స్ క్రియేట్ చేసి క్రియేట్ ఆల్ ఆఫ్ ఇంజిన్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఈ పర్టికులర్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికన్నా ముందు నేను ఇక్కడ మనకు ఉన్న టేబుల్స్ అన్నిటినీ డిలీట్ చేసేస్తాను. సో ఎర్రర్ రాకుండా ఉంటుంది మనకు. డ్రాప్ టేబుల్, డ్రాప్ నేవ్, ఇది సారీ డ్రాప్ అవ్వట్లేదు. డ్రాప్ టేబుల్, డ్రాప్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఎందుకు డ్రాప్ అవ్వట్లేదు అనేసి. డ్రాప్ టేబుల్, డ్రాప్, నాట్ ష్యూర్, డిలీట్ అవ్వట్లేదు. డ్రాప్ టేబుల్, డ్రాప్, డ్రాప్ టేబుల్, డ్రాప్, డ్రాప్ టేబుల్, డ్రాప్. ఓకే, ఒక టేబుల్ డిలీట్ అయిందంతే. నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు డిలీట్ అవ్వట్లేదు అనేసి. అప్డేట్, డిలీట్ అయినా కూడా అప్డేట్ అవ్వట్లేదా? ఓకే, ఇప్పుడు డిలీట్ అవుతున్నట్టున్నాయి, రెండే ఉన్నాయి టేబుల్స్. అది ఓకే, ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి.
టైం పడుతున్నట్టుంది, అయితే కొంచెం స్లో ఉన్నట్టుంది సిస్టమ్. ఓకే, సో అన్ని టేబుల్స్ అయితే ఇప్పుడు డిలీట్ అయిపోయాయి, టేబుల్స్ అనేవి ఏం లేవు. సో ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ ఇంజన్ చేసినప్పుడు మనకు ఆ యూజర్స్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది విత్ 5 కాలమ్స్. సో దాని తర్వాత ఏం చేశాడు, ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాడు, క్రియేట్ యూజర్స్ అనేసి. దాంట్లో ఇంజన్ డాట్ బిగిన్ యాజ్ కనెక్షన్ తీసుకొని ఇన్సర్ట్ యూజర్స్ ఆఫ్ ఫస్ట్ ఒక వాల్యూని యాడ్ చేశాడు లైస్ అనేసి. బట్ దాని తర్వాత బల్క్ యూజర్స్ని తీసుకొని ఈమెయిల్ బాబు చార్లీని యాడ్ చేశాడు. సో ఈ ఫంక్షన్ని నేను కాపీ పేస్ట్ చేసేసి అండ్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఆ ఫంక్షన్ ఏమేంటి, క్రియేట్ యూజర్స్. సో క్రియేట్ యూజర్స్ నేను కాల్ చేసేస్తున్నాను. ఓకే, సంథింగ్ సబ్ స్టేట్మెంట్స్ మస్ట్ బి సెపరేటెడ్ బై న్యూ లైన్స్ ఆర్ సెమీకోలన్స్. ఓకే, not sure, some error is I'm getting some error. Users table, okay, define creation and create users, control C, control V. Okay, I'm not sure what is the exact issue. Okay, some bulk users. Okay, we are using that value here, but why it is showing? Okay, city equals to this value is causing the issue. I think name is equals to Bob, email is equals to bobx.com, age is equals to 30, city is equals to Australia, and then why it is throwing error, was not closed by Lance, this is closed here. Charlie, email is equals to charlie@x.com, age is equals to 35, city is equals to New York, this colon is missing here. Okay, got it. సో కోడ్లోనే ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ చూడండి, సిటీ ఈక్వల్స్ టు అని పడింది, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇలా రావాలి, సిటీ కోలన్ LA. సో ఇక్కడ కూడా సిటీ కోలన్ NYC అని రావాలి. సో దీనివల్ల మనకు అక్కడ మిస్టేక్ చూపించింది. దట్ ఇస్ ఓకే, మీరు అప్డేట్ చేసుకోండి కాపీ పేస్ట్ చేసుకునేటప్పుడు. లేదు అంటే నేను గుర్తుంటే నేనే కోడ్లో అప్డేట్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రికార్డ్స్ అనేవి క్రియేట్ అయిపోవాలి. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను అండ్ మనకు ఇన్సర్ట్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ నేను వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేసి టేబుల్స్ చూసినట్టయితే యూజర్స్ క్రడ్ అనేది వచ్చేసింది. సో యూజర్స్ _ క్రడ్ చూడొచ్చు, మనకు ఆ రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ అయిపోయాయి. సింగిల్ రికార్డ్ ఇచ్చాడు అండ్ బల్క్గా యాడ్ చేశాడు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనకు ఇన్సర్ట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం మనకు అయిపోయింది. ఏంటి, క్రియేట్. నెక్స్ట్ ఏం రాశాడు, రిట్రైవ్ రాశాడు. సో రిట్రైవ్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ కదా. సో సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాడు. రీడ్ యూజర్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇంజన్ డాట్ కనెక్ట్ని యూజ్ చేసుకున్నాడు అండ్ సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చాడు. సో సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అంటే మనకు అన్ని రోస్ వస్తాయి అండ్ అన్ని కాలమ్స్ కూడా వస్తాయి. సో దాంట్లో మనకు వచ్చేసి సపరేట్గా ప్రింట్ చేస్తున్నాడు. రో ఐడి, రో నేము, రో ఏజ్, రో సిటీస్ అలాగా ప్రింట్ చేసేస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏం చేశాడు, ఇక్కడ అన్నీ రాశాడు కదా. నెక్స్ట్ ఫిల్టర్స్ అప్లై చేశాడు. సో ఫిల్టర్స్లో ఏం చేశాడంటే ఇక్కడ వీడు సెలెక్ట్ యూజర్స్ డాట్ నేమ్, యూజర్స్ డాట్ ఏజ్, నేము అండ్ ఏజ్ మాత్రమే కావాలి. వేర్ ఎక్కడ ఆర్ రాశాడు, అండ్ రాశాడు. సో ఈ ఆర్కి అండ్కి చూసినట్టయితే మీరు అండర్లైన్ చూపిస్తుంది చూడండి, ఆర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. ఎందుకు, మనకి ఆర్ కండిషన్ అండ్ కండిషన్ అంటే బై డిఫాల్ట్గా లేవు, వీటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళేసి సేమ్ ఆర్ _ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ _ని కూడా ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది వెళ్ళిపోవాలి. సో చూడండి, ఇక్కడ మనకు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు, ఆర్లో ఐదర్ ఇది కానీ ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి. ఏమిటి, ఏజ్ గ్రేటర్ దెన్ 28, సిటీ అనేది న్యూయార్క్ అండ్ నేమ్ అనేది బాబ్ లాగా ఉండాలి అనేది. అది ఆర్లో ఐదర్ ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి, లేదు ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి. బట్ అందులోనే మళ్ళీ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 28 ఉండాలి, ప్లస్ సిటీ అనేది న్యూయార్క్ ఉండాలి అని మళ్ళీ దీన్ని అండ్లో రాశాడు. సో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ సింగిల్ రికార్డ్ కోసం వచ్చేసి
ఫస్ట్ అని యూజ్ చేశాడు. సో ఒక్కసారి నేను ఈ ప్రోగ్రామ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ని చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రింట్ ఆల్ యూజర్స్ అంటే ఇది ఇక్కడ ఆల్ యూజర్స్ ప్రింట్ చేశాడు. సో దీంట్లో రో డాట్ ఐడి, రో డాట్ నేమ్, రో డాట్ ఏజ్, రో డాట్ సిటీ అలా ఇచ్చాడు కదా. సో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ మనకు ప్రింట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఐ థింక్ దిస్ వన్ చార్లీ, బాబ్ అండ్ చార్లీ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకు బాబ్ అండ్ చార్లీ అనేది ఎందుకు ప్రింట్ అయింది అని చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏజ్ గ్రేటర్ దెన్ 28 అండ్ న్యూయార్క్ సిటీ అని ఇచ్చాడు కదా. సో ఏజ్ గ్రేటర్ దెన్ 28 అంటే ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. అండ్ దాంట్లో మనకు సిటీ అనేది న్యూయార్క్ అని ఉండాలి, ఎన్వైసీ అనేది ఉండాలి. సో ఎన్వైసీ అనేది ఇది. సో ఈ లాస్ట్ రికార్డ్ ఒకటి మ్యాచ్ అవుతుంది. లేదు యూజర్ నేమ్ అనేది బాబ్ అని ఉండాలి. సో యూజర్ నేమ్ అనేది బాబ్ అని ఉండాలి. సో ఈ రికార్డ్ మ్యాచ్ అవుతుంది ఒక కండిషన్కి, ఈ రికార్డ్ ఒక కండిషన్కి మ్యాచ్ అవుతుంది. సో ఈ టూ రికార్డ్స్ మనకు పుల్ అవుతున్నాయి. బట్ దాని తర్వాత మనం ఏం చేశాడు, స్కేలార్స్ అనేది అప్లై చేశాడు. సో స్కేలార్స్ అని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ కాలం ఒకటి మాత్రమే వస్తుంది, అది లాగా లిస్ట్ లాగా. సో ఫస్ట్ కాలం అంటే ఏది, ఇందులో నేమ్. సో నేమ్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. అందుకే ఇక్కడ మనకు ఫిల్టర్డ్లో ఓన్లీ నేమ్ అనేది వచ్చాయి, బట్ అది లిస్ట్ ఫార్మాట్లో రావడం జరిగింది. అదే ఇక్కడ నేను రాశాను స్కేలార్ ఎక్కడ, స్కేలార్ ఇది ఇటరేటర్ ఆఫ్ ఫస్ట్ కాలం వాల్యూస్ లైక్ ఇలాగా రిజల్ట్ డాట్ స్కేలార్స్ ఆఫ్ ఆల్ అని చేస్తే దాన్ని ఐడిలోకి వస్తాయి. దాన్ని ప్రింట్ చేసినప్పుడు లిస్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అదే అలైస్ డాట్ బాబ్ అనేది ప్రింట్ అయింది. సో అదే విధంగా ఇక్కడ మనకు అలైస్ అండ్ బాబ్ అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చాము. సో ఎంటైర్ రికార్డ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఫస్ట్ అని యూజ్ చేసాం కాబట్టి ఓన్లీ ఫస్ట్ రికార్డ్లో అన్ని కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో అది అవుట్పుట్ అనమాట. లేదు మీరు కావాలనుకుంటే ఇక్కడ వీడియో ప్రింట్ చేశాడు ఇఫ్ యూజర్. సో కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాక యూజర్ అనే వాల్యూ ఉంటే, రికార్డ్ ఉంటే యూజర్ డాట్ నేమ్ని ప్రింట్ చేశాడు, ఓన్లీ నేమ్ని ప్రింట్ చేశాడు. ఎల్స్ నాట్ ఫౌండ్ అనేది ప్రింట్ చేశాడు. సో యూజర్ డాట్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ అలైస్ అనేది ప్రింట్ అయింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలైస్ అని కాకుండా నేను అలైస్ 123 అని ఇస్తున్నాను. సో అలైస్ 123@x.com అనేది మనకు వెబ్సైట్ లేదు కాబట్టి అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, అలైస్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. సో మనకు వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ మీరు ఏమైనా కండిషన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా కండిషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ గురించి. సో ఇన్సర్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది. అండ్ అప్డేట్, డిలీట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా. సో అప్డేట్, Ctrl+C కాపీ. నెక్స్ట్ అప్డేట్ సారీ యూజర్స్. సో అప్డేట్లో ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకు వచ్చేసి కనెక్షన్ డాట్ అప్డేట్ ఆఫ్ యూజర్స్ వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బాబ్. సో యూజర్ యొక్క నేమ్ బాబ్ అయినప్పుడు అతని ఏజ్ 31 చేయు, సిటీ అనేది శాన్ ఫ్రాన్సిస్కో చేయు అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమున్నాయి చూద్దాం. బాబ్ పర్సన్ ఏమున్నాడు ఇక్కడ, బాబ్ పర్సన్ ఇతని ఏజ్ వచ్చేసి 30 ఉంది. బట్ ఇక్కడ మనం ఏజ్ 31 చేయమంటున్నాము. అండ్ సిటీ వచ్చేసి లాస్ ఏంజల్స్ ఉంది, ఇక్కడ మనకు శాన్ ఫ్రాన్సిస్కో చేయండి అని చెప్పేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేసి అండ్ ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి ఇక్కడ బాబ్కి 31 SF అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ డిలీట్ ఆప్షన్. సో డిలీట్ ఏంటి, డిలీట్ చేయడానికి కదా రికార్డ్స్ని. సో మనం ఎలాంటి కండిషన్ ఇవ్వకపోతే అన్ని రికార్డ్స్ అనేటివి డిలీట్ అయిపోతాయి. సో వేర్ అనేది మనం మ్యాండటరీగా ఇవ్వాలి, అప్పుడే మనకు కావాల్సిన రికార్డ్స్ మాత్రమే డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ డిలీట్ ఆఫ్ యూజర్స్ టేబుల్ వేర్ యూజర్స్ డాట్ ఏజ్ లెస్ దెన్ 30. సో ఏజ్ అనేది లెస్ దెన్ 30 కన్నా తక్కువగా ఉంటే ఆ రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవ్వాలి అని ఇచ్చాడు. ఇక్కడ నేను డేటాబేస్లో చూసినట్టయితే మనకు ఏజ్ 30 కన్నా అంటే ఒకటే రికార్డ్ ఉంది, అదేంటి అలైస్. సో అలైస్ ఒకటే తక్కువ వాల్యూ ఉంది, ఏజ్ ఉంది, ఆ ఒక్క పర్టికులర్ రికార్డ్ మాత్రమే మనకు డిలీట్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మనం ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక చూడండి మనకు అలైస్ రికార్డ్ అనేది డిలీట్ అవ్వడం జరిగింది. బికాస్ ఆ పర్టికులర్ కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయింది కాబట్టి ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే డిలీట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా
CRUD ఆపరేషన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా SQL ఆల్కెమీలో కోర్ కాన్సెప్ట్ని యూజ్ చేసి. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.